మీ హృదయం ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తుందా? అయితే జాగ్రత్త. డబ్బు, పేరు, సుఖం ఇవి మీ జీవితాన్ని పూర్తి చేయలేవు. ఇవేం చేస్తాయి? లైఫ్ లో కొంతకాలం మనల్ని హ్యాపీ చేస్తాయి. అవన్నీ ఉన్నా కూడా మళ్ళీ హృదయంలో తీరని లోటు కనిపిస్తుంది. దీనికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆన్సర్ దొరకదు. కానీ దీనికి ఆన్సర్ బైబిల్లో క్లియర్ గా ఉంది. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అసలు నీతి అంటే ఏమిటి? న్యాయంగా నడవటం అంటే రైట్ పని చేయటం, పక్కవాడి మీద కనికరం చూపడం, ప్రేమించడం, దయ చూపడం, దేవుని ముందు వినయంగా ఉండటం. ఇక్కడే మనం ఆకలి దప్పులు అనే వర్డ్ కూడా చూస్తాం. ఆకలి అంటే తినాలనే బలమైన కోరిక, దప్పి అంటే నీళ్లు తాగాలనే బలమైన కోరిక. సో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారంటే దేవుడు ఇష్టపడేలా జీవించాలనే కోరిక మనలో బలంగా ఉండాలని అర్థం. అంటే చిన్న పిల్లవాడికి ఏదైనా బొమ్మ కొననివ్వనప్పుడు వాడు ఎలా ఏడుస్తాడు? కొనివ్వకపోతే నేను ఉండలేను అనే వరకు ఏడుస్తూనే ఉంటాడు కదా. సో మనం కూడా మన జీవితంలో రోజు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. దేవుణ్ణి అడగాలి, నన్ను మంచిగా నడిపించమని, రైట్ పని చేయడంలో హెల్ప్ చేయమని. అబద్ధం చెప్పడం ఆపేయాలి. ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళ మీద కొంచెం దయ చూపించడం లాంటివి అలవాటు చేసుకోవాలి. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదుకని బైబిల్ చెప్పినట్టు మనం ఎప్పుడు దేవుణ్ణి ఫస్ట్ ప్లేస్ లో పెట్టాలి. సో మీ జీవితంలో డబ్బు, పేరు, సుఖం వెనుక మాత్రమే పరిగెత్తకుండా ఈరోజు దేవుని నీతిని వెదుకు. నిజమైన ఆనందం మీ జీవితంలో నిండిపోతుంది.